మామూలుగా జనాలు అనుకోవడం ఏంటంటే పార్ట్ టైం చేసుకోవచ్చు, లేకపోతే నేను మంత్లీ రెంట్ ఎలా కడతాను అని. సో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అండ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ అన్నట్టు ఉంది. కానీ అప్పటికి మై హస్బెండ్ వీ వర్ టాకింగ్ అనమాట. సో తను సజెస్ట్ చేశారు, డోంట్ గో ఆన్ దట్ ట్రాక్, ఇట్స్ లైక్ ఎ డార్క్ పాత్, ఇట్స్ ఇల్లీగల్ టు బీ ఎంప్లాయిడ్, యూ డోంట్ హ్యావ్ వర్క్ ఆథరైజేషన్, నువ్వు స్టూడెంట్వి, ఆల్సో లీగల్ కెరియర్, జియోపర్డైజ్ చేసుకోవద్దు కెరియర్ అని చెప్పారు. అండ్ నాకు ఐ థాట్ ఇట్ వాజ్ నార్మల్ టు వర్క్ once you're outside the country and you're a student, but to realize that it is illegal and also to not jeopardize my career was very important advice anamata. దాని బదులు ప్రాయశ్చిత్తం ఎట్లా చేసుకోవచ్చు అంటే డైలీ ఎక్స్పెన్సెస్కి మీ స్టూడెంట్ లోన్ అప్లై చేసినప్పుడు లివింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ టిక్ కొడితే 1 yearకి ఎంత అయితే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటుందో అది వాళ్ళకి స్టూడెంట్కి డిస్పర్స్ చేస్తారు. యూ కెన్ యూస్ దట్. Okay. So whoever is doing part time, whoever is like, అంటే కష్టాలు అందరికీ ఉంటాయి ఎకనామిక్వి. యూనో కొంతమంది ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో ఎడ్యుకేటెడ్ యూఎస్ వచ్చి చాలా బాధ్యతలతో వస్తారు, కష్టపడి చేస్తారు. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ కాట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ద మూమెంట్ దే ఆర్ కాట్ ఇట్ ఈస్ గాన్. లైక్ ఇప్పుడు ఓపీటీకి లైక్ స్టెమ్ ఎక్స్టెన్షన్స్ వేసుకున్నా కానీ ఓపీటీ వేసుకున్నా కానీ ఆ పిటిషన్ లాస్ట్ 6 months మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపియండి అంటున్నారు. ఇఫ్ యూ డోంట్ సబ్మిట్ ఇట్ దే ఆర్ నాట్ అప్రూవింగ్ ద పిటిషన్. సో ఈ 6 monthsలో యూ వోంట్ బిలీవ్ no one was able to submit any bank statements, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నట్టు అక్కడ కనపడుతోంది క్లియర్గా. సో డోంట్ jeopardize your career in the name of పార్ట్ టైమ్ జాబ్స్. కొంతమంది ఇది లైఫ్ టైం వర్క్ లాగా పెట్టుకుంటారు, 2-3 చేస్తున్నాను నాకు $5,000 వస్తున్నాయని. దట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్. ఇల్లీగల్ అన్నది ఎక్కడైనా ఇల్లీగల్. వీ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్.